హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌నైతే చూద్దామండి. మనకి 10 ఇక్కడ మనకి 21/10/2024లో మనకి జరిగింది. మార్నింగ్ సెషన్ సోషల్ 2A పేపర్‌లోని ఇంగ్లీష్ బిట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ఈ బిట్స్ మీకు ఇప్పుడు రీసెంట్‌గా జరిగే టెట్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మినిమమ్ దీంట్లో నుంచి మీకు ఒక 10 బిట్స్ దాకా అయితే రావచ్చు. పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికీ యూజ్‌ఫుల్ అయ్యే బిట్స్ ఇవి. పేపర్ 1 వాళ్ళకి కంటెంట్ ఏమో 24 అయితే ఉంటాయండి బిట్స్ ఇంగ్లీషు. ప్లస్ మెథడాలజీ ఒక 6 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇవి ఓన్లీ కంటెంట్ బిట్లే. పేపర్ 2 వాళ్ళకి ఓన్లీ కంటెంటే ఉంటుంది. ఇంగ్లీష్‌కి సంబంధించి గ్రామర్‌కి సంబంధించి ఉంటుంది. ఈ గ్రామర్ నుంచి మీకు 30 బిట్స్ అయితే వస్తాయి. పేపర్ 2 వాళ్ళకి మెథడాలజీ అయితే ఉండదు. ఓన్లీ మీకు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోలోని మీకు జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు జాయిన్ అయితే అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడొచ్చు. ఫస్ట్ మీరు వీడియో పెట్టంగానే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి వీడియోని అందరికంటే ముందుగా చూడవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకా మీకు టెట్ డిఎస్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీకు మేము రిప్లై అయితే ఇస్తాము. అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేయండి. ఇక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. దీంట్లో మినిమమ్ ఎన్ని ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా స్కోర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. వీడియో మొత్తాన్ని మీరు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అనేదైతే ఇచ్చారు. షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ? ఓహ్! డోంట్ బోథర్ ఐ కెన్ డూ ఇట్ మైసెల్ఫ్. ఇన్ ద అబోవ్ కన్జర్వేషన్ అనేది ఇచ్చారు. దీనికైతే ఆన్సర్‌ని మీరు చెప్పండి. మనకి 61 బిట్ నుంచి మనకి ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అన్నీ నేను అన్ని సబ్జెక్ట్‌లకైతే మీకు అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు ప్రతీదీ ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూసుకోండి. స్కోర్స్‌లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. సోషల్‌కి సంబంధించి నేను ఇంగ్లీష్ పేపర్స్ 5 ఆర్ 10 బిట్స్ పేపర్స్ దాకా అయితే అప్‌లోడ్ అయితే చేశాను. అవన్నీ మీరైతే చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ బి ఈజ్ డిస్క్లైమింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ ఈ ఆప్షన్. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ సమ్ అడ్వైస్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఈ పేపర్‌లో ఎన్ని బిట్లు చేయగలిగారో మీరు టెస్ట్ అయితే చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు పేపర్ చేసేటప్పుడే మీకొచ్చిన బిట్స్‌ని కామెంట్ అయితే చేయండి. యూ ఔట్ టు స్టాప్ స్మోకింగ్. Choose the option which is one of the way to ensure accuracy in a news report. Double check fast and figures. Facts and choose the option that is the best practice for writing the body of a professional email. Staying on topic and being కన్సిస్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. ప్లస్ రేపు డీఎస్‌సికి కూడా ఇవే బిట్స్ యూజ్ అవుతాయి. అందుకనే మీరు ఈ బిట్స్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. చూస్ ద కరెక్ట్‌లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఫాదర్ సెడ్ వై ఆర్ యూ షూటింగ్ సరళ? దిస్ ఈజ్ ఎ బుక్ దట్ ఐ వాస్ లుకింగ్ ఫర్. చూస్ ద పార్ట్స్ దట్ హ్యాస్ ఏ గ్రామటికల్లీ ఎర్రర్. దీంట్లో మనకి గ్రామటికల్లీ ఎర్రర్ టాపిక్ నుంచి బిట్ అయితే వస్తున్నాయి. మీరు టెన్సెస్ చూసుకుంటే మీకు దీంట్లో ఎర్రర్స్ అనేది తెలుస్తాయి. బి అనేది ఇది మనకి గ్రామటికల్లీగా మిస్టేక్ ఉంది.
When Sahu brought the bullock, it suffered from no ability or digest. Choose an appropriate prefix to complete the spelling the word. This. The word dimension has stress on. The second sill. Choose the meaning of the idiom all eyes. Watching early. Eagerly. Sorry అండి. Watching eagerly. You should buy some woolness before winter. Choose the parcel verb that fit the blank. Sits in. Choose the correctly spelt word. స్పెల్లింగ్ ఎర్రర్ కూడా అడుగుతున్నారు. మీరు ఈ బుక్స్ అనేటివి పేపర్ 1 వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే చూసుకోవాల్సయితే ఉంటుంది. 8థ్ వరకైతే పర్ఫెక్ట్‌గా చూసుకోండి. 9థ్, 10థ్ అనేటివి కొంచెం కఠిన స్థాయిని బట్టి అయితే ఇస్తారన్నారు. మినిమమ్ ఒక 5 ఆర్ 10 బిట్స్ అయితే రావచ్చు. 5 బిట్స్ కంటే ఎక్కువ రావు. 9థ్, 10థ్ నుంచి మీరు అందుకే 8థ్ వరకనేది అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ చేయండి. Choose the option that can be used as a one word substitute for a person who studies birds scientifically. An ornithologist. I thought I could restore it. సినోనియం. ఒక సినోనియము, యాంటోనియము కంపల్సరీగా అయితే అడుగుతున్నారు. ఒక సఫిక్స్ కూడా అడుగుతున్నారు. ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ నుంచి కూడా బిట్స్ అయితే వస్తున్నాయి. రిపేర్. The Indian government bestowed upon her one of the nation's top honor that the Padma Shri. Choose the antonym of the word best word. They need. Choose the sentence is which the article are using ప్రాపర్లీ. ఆర్టికల్ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఈజీగా ఇంగ్లీష్‌లో స్కోర్ చేయాలంటే ఆర్టికల్స్ ఒకటి, యాంటోనియమ్స్, సినోనియమ్స్, సఫిక్స్ చూసుకుంటే మీకు మినిమమ్ 4 మార్క్స్ అయితే వస్తాయండి. ఈ ఈ 4 టాపిక్స్ చూసుకోండి. 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. I always like to read the poetry of Milton. I I do not know who this car belongs. Choose the preposition. మనకు ప్రపోజిషన్ టాపిక్ కూడా చూసుకోండి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ 5 టాపిక్స్ అయితే చూసుకుంటే మీకు 5 మార్క్స్ ఉన్నట్టే. 2. Gopal had a repair his bicycle yesterday. Choose the meaning of the above sentence. It was necessary for Gopal to repair his bicycle. I did not notice any serious of opinion among the debaters, although they dash from one another over small points. Choose the set of the word that fit the blanks respectively.
Difference, defied. Meena asked her friends, do you think your teacher will come today? Choose the reported speech of the sentence above. Meena asked her friends if she thought her teacher would come that day. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మీరు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కూడా చూసుకోండి. ఒక మార్క్ అయితే ఉంటుంది. ఎవ్రీ పేపర్‌లో ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్‌కి మార్చమని ఒక బిట్ అయితే కంపల్సరీగా వచ్చింది. మీరు ప్రీవియస్ పేపర్స్ ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర మీరైతే చూడండి. The newspapers had to be bundled and thrown out from the moving train. 3 of them dash absent today. Choose the correct option that the fit the blank. Or if you come early, you will catch the bus. The above sentence is an example. An adverbial clause. Choose the abstract noun from the following. Brave. Imagine having no arms to stretch in the morning. In the sentence above the word magazine. Magazine. A verb. Choose the compound sentence from the following. కాంపౌండ్ సెంటెన్స్ చూడండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒకటి కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే వస్తుంది. హీ బికేమ్ ఏ pioneer of Indian software industry and started the information technology wave. Choose the linker that shows contrast. On the country. Ring the alarm bell dash fire. Parcel preposition. In case of. Could you please lend me your watch? This sentence indicates making a request. ఇక్కడ మీకు పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ అయితే టెట్‌లో 2 అయితే ఇస్తున్నారు. ఈ పేరానైతే మీరు ఏ విధంగా ఈజీగా తొందరగా స్కోర్ చేయాలి అనంటే, ఈ పారాగ్రాఫ్ అనేటివి మీరు ఫస్ట్ టైమ్ కాకుండా ఎగ్జామ్ మీకు తొందరగా ఫాస్ట్‌గా అయిపోతే తర్వాతే పెట్టుకోండి. మిగతా కంటెంట్, మెథడాలజీ, సైకాలజీ, తెలుగు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పారాగ్రాఫ్స్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఫస్టే ఈ పారాగ్రాఫ్ దగ్గరనే స్ట్రక్ అయిపోయారనుకోండి, మిగతా వాటికైతే టైం సరిపోదు. అందుకని మీకు లాస్ట్‌లో అయినా మీరు ఇదైతే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు క్వెషన్స్ అయితే చదవండి. క్వెషన్స్ చదివిన తర్వాత దీంట్లో హైలైట్ పాయింట్స్ అయితే మీకు అండర్‌లైన్ అయితే చేసుకోండి ఇట్లాగా. అండర్‌లైన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమడిగారో క్వెషన్ చదవండి. ఫస్ట్ క్వెషన్ చదవండి. తర్వాత ఆన్సర్స్ చదవండి. థింకింగ్ షీలాస్ ఫర్ అనేది ఇచ్చారు కదా!
ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ సేమ్ డ్యూరింగ్ హర్ ఆబ్సెంట్. ఇక్కడ కూడా పేరా ఇచ్చారు. ఇదే పేరాని మీరు ఫస్ట్ అయితే క్వశ్చన్ చదవండి. తర్వాత ఆన్సర్ అయితే చేయండి. పేరాని చదవండి. ఇక్కడ ఉన్న వాటిలలో ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. డైనీ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్. అయితే వీడియో అయితే చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మీరు జాయిన్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి. అవన్నీ ఈ ప్రీవియస్ పేపర్స్ మీకు ఎక్కడ దొరకవండి. మా ఛానల్లో ప్రీవియస్గా జరిగిన పేపర్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అప్లోడ్ అయితే చేస్తున్నాము. మీరు చూడండి. తెలుగు క్లాసెస్ కూడా అప్లోడ్ అయితే చేశాము. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వ్యాకరణం అయిపోయింది. లెసన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సెకండ్ లెసన్ కూడా అయిపోయింది. నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఈ పేపర్స్ అయితే మీరు రోజు మీరు ఏదో ఒక టైంలో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు చదవడము ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఇలాంటి పేపర్స్ చేస్తే మీకు అమ్మో నేను ఈ పేపర్ చేయలేకపోతున్నానే అనే దాంతోటి మీరు ఎక్కువగా చదవడం కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. లోపల భయం పెరిగి అమ్మో చదవాలి, నేను ఇలా చదివితే కాదు, మంచి స్కోర్ తెచ్చుకోవాలి అని అంటే ఇంకా నేను బాగా చదవాలి, నా ప్రిపరేషన్ ఇంకా లో ఉంది అనేది తెలుస్తుంది. మీకు ఎంతవరకు ఉన్నారనేది తెలుస్తుంది. అందుకని మీరు పేపర్‌నైతే 1కి 2 సార్లు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రానివి నోట్ అయితే చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియో చూడండి 2 సార్లు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ పేపర్ అయితే చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు చదివేటప్పుడు ఏ పాయింట్స్ అడుగుతున్నారు అనేది తెలుస్తది. ఆ పాయింట్స్ మీరు రాసుకున్నారా లేదా అనేది కూడా తెలుస్తది. మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయొచ్చు. అందుకనే చెప్తున్నాను. ప్రతి ఒక్కరైతే ఛానల్‌ను జాయిన్ అవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మేము ఎంతో కష్టపడి మీకోసం అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి మీరిచ్చే చిన్న గిఫ్ట్ మాకు జాయిన్ అవ్వడము, షేర్ చేయడము. థ్యాంక్ యూ అండి. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. డీఎస్సీకి కూడా చాలా యూజ్‌ఫుల్ అయ్యే బిట్స్ ఇవి. ప్లేలిస్ట్‌లో ఉంటాయి. మిగతా వీడియోస్‌ని కూడా మీరు చేయండి.